సో నెక్స్ట్ ప్రోగ్రామ్ result.cnd. సో సింపుల్ ప్రోగ్రామ్ అండి. దీంట్లో మనకి ఇన్పుట్గా మనం S1, S2, S3 అంటే సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 ఈ మూడు సబ్జెక్టులు మార్క్స్ ఇస్తామండి. సో ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఆ మూడింటిని సమ్ చేసి టోటల్ మార్క్స్, యావరేజ్ మార్క్స్ అండ్ రిజల్ట్ ప్రింట్ చేస్తుంది. పాస్ అయిందా, పాస్ ఆఫ్ ఫెయిల్ అని. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇన్పుట్ చూడండి, ఎంటర్ S1, S2, S3 అను. సో S1లోకి, S2లోకి, S3లోకి మనకి మార్క్స్ వచ్చేసినాయి. సో ఇక్కడ వరకు చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేసాం చూడండి, టోటల్ ఈజ్ ఈక్వల్ టు S1 ప్లస్ S2 ప్లస్ S3 సమ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ అనేది S1ని, S2ని, S3ని సమ్ చేసి టోటల్లో పెట్టాం. తర్వాత యావరేజ్ ఈక్వల్ టు టోటల్ బై 3. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ S1, S2, S3లో 20, 20, 20 ఉంటే కనుక టోటల్ ఏమో 60 అవుతుంది, యావరేజ్ ఏమో 60/3. సో యావరేజ్ అనేది 20 పాయింట్ సంథింగ్ 20 అవుతుంది అనమాట. ఓకే, సో టోటల్ యావరేజ్ ప్రింట్ చేస్తాం. ఇప్పుడు మనం రిజల్ట్ ప్రింట్ చేయాలి, పాస్ ఆ ఫెయిల్. దానికోసం మనం ఇఫ్ కండిషన్ వాడుతాం. ఇక్కడ వరకు చాలా సింపుల్, ఇక్కడ చిన్న ఇఫ్ కండిషన్ వాడుతున్నాం. అది పాస్ చేయడం, ఫెయిల్ చేయడం తెలియాలంటే మనం ఇఫ్ కండిషన్ వాడుతున్నాం. ఒకసారి పాస్ చేయడం ఎలా తెలుస్తుందంటే మనకి S1, S2, S3 మూడిట్లో అంటే S1లో 35 కన్నా ఎక్కువ మార్కులు రావాలి, అలాగే S2లో కూడా 35 కన్నా ఎక్కువ రావాలి, అలాగే S3లో కూడా 35 కన్నా ఎక్కువ రావాలి. అప్పుడు మాత్రమే అది పాస్ అయినట్టు, లేకపోతే ఫెయిల్ అయినట్టు అన్నమాట. సో దానికోసం మనం ఇఫ్ కండిషన్ వాడతాం. ఈ ఇఫ్ కండిషన్లో మనం 3 కండిషన్స్ చెక్ చేయాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి, S1 ఈజ్ గ్రేటర్ దెన్ 35. ఓకే, నెక్స్ట్ కండిషన్ S2 ఈజ్ గ్రేటర్ దెన్ 35 అండ్ S3 ఈజ్ గ్రేటర్ దెన్ 35. అంటే S1 35 కన్నా ఎక్కువ ఉండాలి, S2 కూడా 35 కన్నా ఎక్కువ ఉండాలి, S3 కూడా 35 కన్నా ఎక్కువ ఉండాలి. అప్పుడే పాస్. 35 ఆర్ 35 ఆర్ గ్రేటర్ దెన్ 35 అనమాట. సో S1 ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 35 అది చెక్ చేయాలి. ఓకే, S2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 ఇది కూడా చెక్ చేయాలి. S3 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35. సో 3 కండిషన్స్ చెక్ చేయాలి. ఈ 3 కండిషన్స్ చెక్ చేసేటప్పుడు మనకి సిలో లాజికల్ ఆపరేటర్స్ అని ఉన్నాయండి. లాజికల్ ఆపరేటర్స్ అంటే అండ్, ఆర్, నాట్. సో దీంట్లో మనం అండ్ అనే లాజికల్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. అండ్ అనే లాజికల్ ఆపరేటర్ ఇలా ఉంటుందండి, అండ్. సో 2 యాంపర్సెంట్ సింబల్స్ ఉంటాయండి. సో దీన్ని అండ్ అంటారు. సో ఈ ఇఫ్ కండిషన్ ఎప్పుడు ట్రూ అవుతుందంటే S1 కనుక 35 ఉండాలి లేదా 35 కన్నా ఎక్కువ ఉండాలి అండ్. అదే కాకుండా S2 కనుక 35 అండ్ అబవ్ అయి ఉండి, S3 కనుక 35 లేదా 35 కన్నా ఎక్కువ ఉంటాయి. అంటే S1, S2, S3 మూడు కూడా 35 లేదా 35 కన్నా ఎక్కువ ఉంటే కనుక అప్పుడు మాత్రం ఈ కండిషన్ ట్రూ అవుతుందండి. ఇన్ కేసు S1 కనుక 35 కన్నా ఎక్కువ ఉండి, S2 కూడా 35 కన్నా ఎక్కువ ఉండి, S3 35 కన్నా తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఫెయిల్ అవుతుందంటే 3 కండిషన్స్ ట్రూ అయితేనే ఇది ట్రూ అవుతుందన్నమాట. సో ఇది ఏం చేస్తుందంటే చూడండి, ఇది ట్రూ అవుతుందండి. ఓకే, ఇది ఒకవేళ ట్రూ అయ్యి అండ్ ఇది కూడా ట్రూ అయ్యి అండ్ ఇది కూడా ట్రూ అయ్యి, అంటే 3 కండిషన్స్ ట్రూ అయితే మాత్రమే ఈ ఇఫ్ కండిషన్లోకి వస్తుందండి. ఇఫ్ కండిషన్లోకి వచ్చి ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఓకే, లేదు ఈ కండిషన్లో ఏదో ఒకటి ఫాల్స్ అయినా సరే ఎల్స్లోకి వచ్చేస్తుందండి. అది ఎలా ఒకసారి చూద్దాం. ఒకసారి రన్ చేద్దాం ప్రోగ్రామ్ని. కంట్రోల్ ఆల్ట్ F9 కంట్రోల్ F9 మార్క్స్ చూద్దాం. ఇప్పుడు ఒక దాంట్లో 36 ఇచ్చాను, ఒక దాంట్లో 35 ఇచ్చాను, S3లో 47 ఇచ్చాను. సో మూడిట్లో S1 ఈజ్ గ్రేటర్ దెన్ 35, S2 ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 35, S3 ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 35. అంటే అన్ని 35 కన్నా అబవ్ ఉన్నాయి లేదా 35 ఉన్నాయి. సో రిజల్ట్ పాస్ వచ్చింది. టోటల్ మార్క్స్ చూసారా 118, యావరేజ్ 39 పాయింట్ సంథింగ్. రిజల్ట్ పాస్ అని వచ్చింది, ఎందుకంటే అన్ని 35 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే 67 వచ్చింది ఫస్ట్ సబ్జెక్ట్లో, సెకండ్ సబ్జెక్ట్లో 80 వచ్చింది, థర్డ్ సబ్జెక్ట్లో వాడికి 34 వచ్చాయి. సో 3 కండిషన్లో థర్డ్ కండిషన్ ఫెయిల్ అయింది. సో ఇఫ్ కండిషన్ కంప్లీట్గా ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు రిజల్ట్ ఫెయిల్ అని వచ్చింది. చూసారు కదా, అంటే ఈ ఎండ్ సింబల్ ఏం చేస్తుందంటే ఇటువైపు ఎండ్కి ఇటువైపు కనుక ట్రూ అయ్యి ఉండి అండ్ ఇటువైపు కూడా ట్రూ అయింది అనుకోండి,
అప్పుడు ఆ రెండు ట్రూ అయితేనే ట్రూ అవుతుంది. అలాగే ఇక్కడ y అని కూడా అంతే, ఇటువైపు ట్రూ అయి ఉండాలి, ఇటువైపు ట్రూ అయి ఉండాలి. సో 3 కండిషన్ మధ్యలో అండ్ ఇచ్చాను కాబట్టి ఫస్ట్ది ట్రూ అయి ఉండాలి, అండ్ సెకండ్ది ట్రూ అయి ఉండాలి, అండ్ థర్డ్ది ట్రూ అయి ఉండాలి. ఈ 3 ట్రూ అయితేనే ఓవరాల్గా ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది, లేకపోతే ఫాల్స్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం అండ్ ఆపరేటర్ యూజ్ చేసి మోర్ దెన్ 1 కండిషన్ చెక్ చేయొచ్చు. ఓకే.